హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు కానూరు కబుర్లు. చూడండి, ఈరోజు మేము పసుపు హార్వెస్ట్ చేస్తున్నాం ఆస్ట్రేలియాలో. ఇక్కడ చాలా రోజుల నుంచి మీకు చూపించాలనుకుంటున్నాం, కానీ వర్షాల వలన తీయటం కుదరలేదు ఫ్రెండ్స్. అది చూడండి. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో అండి. అసలు బ్రహ్మాండంగా ఉంది కదా, చాలా బాగుంది. ఈసారి బాగా వచ్చిందండి, వర్షాలు పడినాయి ఎక్కువ, బట్ చాలా రోజులు అంతా ఉంది బాగా. ఇది దొండ తీగ ఒకటి దాన్ని అల్లుకుపోయింది, బాగా అల్లుకుపోయింది. ఇది తవ్వాలనుకుంటా, బట్ మనకి తవ్వే ఇన్స్ట్రుమెంట్ లేవు. పైన తీసేద్దాం వచ్చినంత మట్టికి తీద్దాంలే. చూడండి ఎంత బాగుందో చూడండి. స్మెల్ కూడా అసలు ఫ్రెష్ స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకే కాదు, ఇక్కడ కూడా పసుపు జింజరు అన్నీ వేసి చక్కగా ఇది చేసుకుంటారు. పైకి తేలిపోయి ఉందన్నమాట అంతా కూడా. మనకి తవ్వేది అది కనిపించలేదండి, గుణపం కనపడలేదు. పర్లేదులే, పైనే వచ్చిన వరకు తీద్దాము. చాలా బాగుంది చూడండి, ఆర్గానిక్ అన్నమాట. అసలు దీనికి ఏం చేసే పని లేదండి. కొంచెం చిన్న ఎలా పెట్టావు నువ్వు? ఈ రైజోమ్స్ మార్కెట్ లో దొరుకుతాయండి. ఈ చిన్న వీటిని రైజోమ్స్ అంటారు. మన అల్లం లాగా చిన్న మొక్కలు, కళ్ళు అంటారు కదా మనకి తెలుగులో. కళ్ళు ఇట్లా ఈ కళ్ళు వచ్చేట్టు దీని రైజోమ్ అంటారు ఇంగ్లీష్ లో. దీన్ని తీసుకొచ్చి దీన్ని 2 ముక్కలుగా కట్ చేసేసి పెట్టొచ్చండి. అవునా? ఇది ఒక వేరు అవుతుంది. ఇంకా అంతే, అది పెట్టేసి వదిలేయటమేయండి. ఒక 4-5 months కి 6 months పడుతుందిలే. 6 months. అది మనం చెట్టు ఎండిపోయిన తర్వాతే తీయాలి కదా. అవన్నీ ఎండిపోయి ఉన్నాయిగా కొమ్మల ఆకులు. మొన్నే తీసేసాను, మరి చండాలంగా. అదే మనకు కూడా ఇప్పుడు 10 days నుంచి విపరీతమైన వర్షాలు కదా. ఏ రోజుకి ఆ రోజు మనం తీద్దాం అనుకుంటున్నాము, అదే పోతుంది. అలాగే అయిపోయింది, తీయటం కుదరలేదు మనకి. అదే ఇన్స్ట్రుమెంట్ కనపడలేదండి. తవ్వితే ఇప్పుడు 2 kilos వస్తుంది ఈజీగా. ఒక్క మొక్కకి 2 kilos వస్తుంది. ఇది మొత్తం ఉందండి, బట్ ఇవాళ అది ఎక్కడ ఉందో గుణపం మొత్తానికి మనం గార్డెనర్ ఎక్కడ వేసి వెళ్ళాడు. మళ్ళీ అతను వస్తే గానీ, గార్డెనర్ వస్తే గానీ తెలియదు. కాకపోతే ఇది మనమే చేసుకుంటాం కదా ఎప్పుడు ఇట్లా. ఇది చూడండి, మొక్క వచ్చేస్తుంది. ఇది మొక్క చూడండి, దానిలోనే మొక్క మళ్ళీ వచ్చేస్తుంది. అదొకటి అట్టు పెడితే మళ్ళీ దాని తర్వాత అదే మొక్క వస్తుంది. చుట్టుపక్కల మనం తీసేసుకుని. అవునండి, ఇదంతా కూడా ఉందమ్మా, ఇంకా ఉంది, చాలా ఉంది. బట్ ఇది ఇదిగో ఇటు కూడా ఉంది. ఇదిగో ఉంటదండి కింద తవ్వితే. అసలు నేను పెట్టింది ఒక్క మొక్క, ఎంత అంతేనా? చిన్న మొక్క, చిన్న కన్ను పెట్టా, అదే స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ వేర్లు ఉన్నాయి, దీనికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వేరు దగ్గర నుంచి మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. మనం పెట్టక్కర్లే, ఒక్కసారి పెడతా ఉంటే అలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలో తోచకండి. నేను అది గ్రైండ్ చేసేసి బాగా కడిగేసి, దీన్ని బానే ఉంది శుభ్రంగా. భూమిలో తవ్వింది అయితే బాగా కడగాలి. కడిగేసి బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను, పేస్ట్ లాగా. కొంచెం చిన్న ఐస్ క్యూబ్ లో పెట్టేసి మన కూరల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేస్తాను. కూరలో ఇది డైరెక్ట్ మనకి మంచి పసుపు కదా సుధా, ఫేస్ కు రాసుకోవటం అట్లా. అది బాగా ఫేస్ వాడతాను. ఉడకబెడతావా? ఇండియాలో అమ్మాలు చేస్తారు, ఏదో పేడ పెట్టి ఉడకబెట్టి. బట్ అది మన గ్రైండ్ చేయడానికి ఇక్కడ మిషన్స్ ఉండవు కదా, అందుకని ఈ జస్ట్ ఈ పచ్చి గ్రైండ్ చేసేసి చిన్న క్యూబ్స్ లాగా పెట్టేసి కూరలో డైరెక్ట్ గా వేస్తాను. మళ్ళీ నేను టీ పెట్టుకుంటానండి, పసుపుతో టీ. చాలా బాగుంటుంది. అది ఇంకో రోజు చూపిస్తాను, మనకి టైం లేదు, మీరు వెళ్ళిపోతున్నారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం టీ పెట్టాలని. దాంట్లో నేను అది ఆయుర్వేదిక్ టీ అన్నమాట. పసుపు, డ్రై జింజరు, పెప్పాలి, పిప్పళ్ళని ఇంగ్లీష్ లో పెప్పాలి పౌడర్ అంటారు ఇక్కడ. అది ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. మళ్ళీ డ్రై జింజర్, సొంటి అంటారు కదా, సొంటి. మళ్ళా మినరల్ హిమాలయన్ పింక్ సాల్ట్. నాకు సాల్ట్ ఇష్టము, మరి దాంట్లో తేనె అయినా కలుపుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం మింటు వేసుకుని టీ లాగా పెట్టుకుని నీళ్ళు మరిగించి దాంట్లో పెట్టేసుకుని 2 mint leaves వేసుకుంటా అండి. అది అసలు ఎంత మంచిదంటే జలుబులు దగ్గులు అన్ని పోతాయి దానికి. నా హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అది తాగినాక. పచ్చి పసుపు వేసేస్తావు ఇట్లా? పచ్చి పసుపు కూడా వేసుకుంటాను దొరికితే. దీన్ని వాష్ చేసేసి బాగా క్లీనింగ్ చేసి మిక్సీ వేసేస్తా. తోలు తీస్తావా? పైన స్కిన్ మన జింజర్ లాగా తీసేసి బాగా గ్రైండ్ చేసేసి పేస్ట్ అయిపోతుంది కదా, దాన్ని డ్రై కూడా చేసుకోవచ్చండి.
ఎండాకాలం అయితే. ఇది ఎప్పుడు ఈ టైంలో వస్తుంది, ఎండదు. ఓకే ఓకే. లేకపోతే పసుపు పచ్చిగా గ్రైండ్ చేసి, బట్ మనకి ఆ ఎండబెట్టినప్పుడు సరిగ్గా రాదనమాట. అందుకని నేను ఈ పచ్చి పసుపు ఫ్రీజర్ లో పెట్టుకొని కొంచెం కొంచెం ఎంత కొంచెం వేసేసి టీలో పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకో మొక్క చూపిస్తాను చూడండి, ఇదిగోండి. దీన్ని మదర్ ఆఫ్ ద హెర్బ్ అంటారు, అజ్వైన్, మన వామాక్ అంటారండి. ఇది కూడా ఎంత మంచిదంటే అసలు ఆయుర్వేదంలో బాగా చెప్తాడు. అసలు ప్రూవెన్ అండి, మా పిల్లలకి జలుబులు దగ్గులు బాగా పోతాయి. పచ్చడి ఒకటి చేస్తాను దీంతో. ఇది కూడా బాగా జలుబులు దగ్గులకి ఇది అండ్ పసుపు టీ మాకు యాంటీబయాటిక్స్ లేకుండా పనిచేస్తుంది. డాక్టర్ తో పని లేకుండా డాక్టర్ గారి ఇంట్లో ట్రీట్మెంట్. డాక్టర్ సోమేష్ గారితో మనకు పని లేదు. మన సొంత వైద్యం, మన నాటు వైద్యం ఆర్గానిక్ వీటితోనే బాగా పనిచేస్తండి. మొన్న బజ్జీలు వేసాను, ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు. పచ్చడి చాలా బాగుంటది. అండ్ ఇది కూడా టీ అంటారు కానీ టీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, నాకు అంత నచ్చదు. బట్ ఏ విధంగా తిన్నా అండి జలుబులు దగ్గులు బాగా పోతాయి. ఇంకా మీకు ఇవన్నీ ఆయుర్వేద మొక్కలండి ఇవన్నీ. దీంట్లో కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ పెట్టేసి మనం పెట్టడమే కదా వాడుతున్నాం అనమాట. అదే మెయిన్. అది ఇప్పుడు చెప్తున్నావు కదా, మనం ఏదైనా కొంచెం బాగపోతే గబుక్కని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి ఇంట్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా గ్రేట్ సుధా, చాలా గ్రేట్. చూద్దాం, మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా తన వంటలు చాలా చాలా బాగుంటున్నాయి. కొన్ని అయితే అసలు నాకు నిమ్మకాయ పచ్చడి అయితే ఎంత నచ్చిందో, అలా సొరకాయ ఎగ్ అయితే నేను ట్రై చేశాను తన ఛానల్లో చూసి, ఎంత బాగుందో. మళ్ళీ మొన్న కరివేపాకు పౌడర్ ఎంత బాగుందో నేను టేస్ట్ చేశానండి, తను చేసింది చాలా చాలా బాగుంది. అసలు ఫ్రెష్ గా మనకి కరివేపాకు మునగాకంటే మునగాకు మరి చాలా మంచి ఇది, ఆయుర్వేదిక్ మంచి ఇది అంటున్నారు కదా. ఇక్కడ దొరకదు అనమాట, మాకు దొరికింది లక్కీగా ఫ్రెష్ ఆకు. అది ఇంకో డాక్టర్ గారి ఇంట్లో దొరికింది లక్కగా. అది చాలా బాగుంది. తను చేసిన వంటల్లో అన్ని కొన్ని వెరైటీగా చాలా బాగున్నాయి. అసలు సొరకాయతో చారు అనేది రసం ఎంత బాగుందో నేను ఎప్పుడూ చూడలేదు అసలు. అది ఎగ్ సొరకాయది కూడా నేను ఎప్పుడూ చూడలేదు. పచ్చళ్ళు మాత్రం లక్ష్మి గారి స్పెషలిస్ట్ అసలు. అయితే చాలా మంది ట్రై చేశారు, మీరు కూడా ట్రై చేయండి. ఓకే సుధా, థ్యాంక్ యూ రా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్, అభిమానము తను అంతా. ఆయన డాక్టర్ గారు, ఇక్కడ పెద్ద డాక్టర్ గారు, కానీ ఆయన ట్రీట్మెంట్ కన్నా ఈవిడ నాటు వైద్యం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.